దాని బదులు ఈ రోడ్లు, ఈ గుంటలు ఇవన్నీ బాగు చేస్తే ఆ డబ్బు పెట్టి చాలా అందరికీ చాలా ఉపయోగం చేసినట్టు అవుతుంది. ఎంతమంది చిన్నపిల్లలు పాపం అది పడుతున్నారు. ఆ కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయి. ఈ రోడ్ల మీద దృష్టి పెట్టి అసలు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు బస్సుల్లో సిటీ బస్సులో తిరిగే వాళ్ళు కూడా తగ్గిపోయారు ఈ షేర్ ఆటోలు వచ్చాక. దాని బదులు రేట్లు కొద్దిగా తగ్గించి రోడ్లు బాగు చేయమని చెప్పండి మీ మీడియా వాళ్ళందరూ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఎలా ఉందండి? లా అండ్ ఆర్డర్ అంటే లైక్ ఆ, మహిళలకు రక్షణ ఎలా కలుగుతుంది? మహిళలకి రక్షణ అంటే ప్రభుత్వాల వల్ల ఉంటుంది, ప్రజల వల్ల ఉంటుందండి. ప్రజల్లో కూడా కొంచెం మార్పు రావాలి. ఈ పిచ్చి పిచ్చి క్రౌడ్లు బాగా ఎక్కువైపోయింది కదా. జనాలందరూ గ్యాదర్ అవడం ఎంతకని చేస్తుంది గవర్నమెంట్ మాత్రం. యువతకి ఏం చెప్పాలనుకుంటారు ప్రజెంట్ ఉన్న మన జనరేషన్‌కి? మన హిందూ ధర్మాన్ని నిలబెట్టమని కోరుకుంటున్నాను. నేను గుడికి వెళ్ళినా కూడా గురువుని కానీ అదే ప్రార్థిస్తాను. మనది ఎంతో గొప్పదైన ఇండియా. ఆ ఇండియాలో అందరూ చాలా ఎంతో ఉదాత్తమైన తరాలు ఎన్నో తరాలు గడిచాయి. ఆ ఇది మళ్ళీ ఇప్పుడు పిల్లల్లో మా జనరేషన్లో అయిపోయాయి. ఇప్పుడు పిల్లలకి కొంచెం నేర్పిస్తే బాగుండు. ధర్మాన్ని నిలబెట్టి హిందూ ధర్మాన్ని నిలబెడితే బాగుంటుందని నా కోరిక.